రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని జగిత్యాల బస్టాండ్ ప్రాంతంలో నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 853లో అక్రమంగా నిర్మాణ అనుమతులు మంజూరు చేశారంటూ వేములవాడ మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థప్ మాధవి జిల్లా కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అంశాన్ని గతంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించి అధికారులను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో నిర్మాణ అనుమతులు ఎలా మంజూరయ్యాయనే అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 2017లో జగిత్యాల జగిత్యాల బస్టాండ్ నిర్మాణం కోసం మరి 20 ఎకరాల 20 గుంటల ప్లేస్ ని అప్పుడున్న ప్రభుత్వం విజిట్ చేసింది. మరి ఆ విజిట్ చేసిన క్రమంలో మరి మున్సిపల్ నుంచి ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వద్దు. మరి అట్లాంటి దానికోసం మరి 853 అని సర్వే నెంబర్లో గారు దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఎలా పర్మిషన్ ఇస్తారని మొన్న జరిగినటువంటి 31 తారీఖు నాడు జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో మరి అడగడం జరిగింది. ఆ కమిషనర్ గారు సమాధానం చెప్పకుండా కింద టౌన్ ప్లానింగ్ వారితో చెప్పించి వారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ లో ఈ విధంగా గెజిట్ లో ఉందని దాన్ని ఆర్డీఓ లెవెల్లో పంపించినాము. ఈ ఆర్డీఓలో పంపించిన తర్వాత దాన్ని ఎస్ఆర్ఓ తెలుస్తుంది అని చెప్పింది. అంటే ఇక్కడ వీళ్ళు సరి చేసుకోకుండా చూసుకోకుండా ఒక గెజిట్లు ఉన్నదాన్ని ఏ విధంగా పర్మిషన్ ఇవ్వద్దు అని తెలిసినా కూడా చట్టంలో ఉన్నదాన్ని ఇవ్వద్దు అని తెలిసినా కూడా ఏ విధంగా ఇచ్చారు అని చెప్తే సమాధానం లేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మేము గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఏమని ఈ విధంగా చేశాను మేడం అని, మీరు వచ్చిన తర్వాత కూడా దీనికి పర్మిషన్ ఇవ్వరాదని కూడా ఇవ్వడం జరిగిందని ఆ లెటర్ కూడా పెట్టడం జరిగింది. వారేమంటున్నారంటే గెజిట్ తీసేస్తే పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ మీరు ఈ విధంగా ఎలా ఇస్తారని కమిషనర్ కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకొని మరి ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేయడం కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మరి దీనికి ఏ విధంగా స్పందన వస్తుందో మరి ఏ విధంగా చేస్తారో మేము మున్సిపల్ అధికారుల నుంచి మున్సిపల్ కమిషనర్ కూడా తెలుసుకోవాలని చూస్తున్నాము. కాబట్టి ఏ సమస్య అయినా పట్టణంలో ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాం. అవినీతి అక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఏంటంటే సెట్ బ్యాక్ కాకుండా టౌన్ లో కూడా సెట్ బ్యాక్ కాకుండా 2020 అని కట్ ఆఫ్ డేట్ ఉన్నప్పటికీ కూడా సెట్ బ్యాక్ కాకుండా కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి వాటిని కూడా మేము మున్సిపల్ ఆఫీసులో ప్రశ్నిస్తే మరి చాలా వరకు ఉన్నాయి, అవన్నీ చేయాలి, సెట్ బ్యాక్ చేయాలి, అవన్నీ కూడగొట్టాలంటున్నారు. అంటే మున్సిపల్ చైర్మన్ వారి వార్డులోనే తీసేస్తే ప్రతి వార్డు కౌన్సిల్ కూడా సహకరిస్తారు. మరి ఆ విధంగా కూడా ప్రతి దేనికైనా కూడా మేము సహకరిస్తామని మున్సిపల్ కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తుంటాం, పోరాడుతుంటాం. ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.